గుంటూరు కేంద్రంగా సాగిన హైకోర్టు దేశంలో అత్యున్నత స్థానం దక్కించుకుందని సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ అన్నారు. అప్పటి హైకోర్టులో వెలువడిన తీర్పులు అద్భుతంగా ఉండేవన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్కు హైకోర్టును తరలించినప్పుడు కక్షిదారులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. 1953 నుంచి 56 వరకు గుంటూరు కేంద్రంగా హైకోర్టు పనిచేస్తూ ఉండేది. దాని తర్వాత హైకోర్టును అక్కడి నుంచి హైదరాబాద్కి తరలించటం, మళ్ళీ గుంటూరు కేంద్రంగా హైకోర్టు రావటం అనేటువంటిది చాలా మంచి పరిణామమని సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ గారు చెప్తున్నారు. గత అనుభవాలు, ఆయనకు ఉన్నటువంటి అనుభవాలు చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రస్తుతం హైకోర్టు ఒక 64 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి రాబోతుంది. దాని మీద మీరేమన్నా? ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉండే న్యాయవాదులు అనేక పోరాటాలు చేశారు, సత్యాగ్రహాలు చేశారు, జైళ్లకు వెళ్ళారు. తర్వాత ప్రజలందరి సపోర్ట్తో బంద్ అయింది కోర్టు కావాలని, హైకోర్టు బెంచ్ కావాలని. ఎందుకు? క్యాపిటల్లో ప్రధానమైన కోర్టు ఉంది కనుక ఇక్కడ ఒక బెంచ్ కావాలని కోరారు ఈ ప్రాంతానికి. చివరికి ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఒప్పందం ప్రకారం ఇన్ని సంవత్సరాల ఉద్యమం జరగడం వల్ల దాని ఫలితంగా ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య హైకోర్టు ఏర్పడింది. గుంటూరులో 1953 నుంచి 56 వరకు హైకోర్టు కొనసాగింది. అప్పుడు హైకోర్టు ఎలా ఉండేది? అసలు చాలా గొప్ప గొప్ప న్యాయమూర్తులు పనిచేశారు అక్కడ. ఇప్పటికి కూడా భారతదేశంతో చెప్పుకునే కోకా సుబ్బారావు గారు అక్కడ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి అనేక మంది న్యాయమూర్తులు అక్కడ చాలా మంచి జడ్జిమెంట్స్ వచ్చినాయని భారతదేశం అంతా కూడా అన్ని కోర్టులలో కూడా అనుకునేవారు. హైకోర్టు చాలా బాగా ఉచ్చస్థితిలో ఉన్న సందర్భంలో ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయింది. అంతేగాని అక్కడ కోర్టు మాత్రం బాగా జరిగింది. కాకపోతే బిల్డింగ్ లేదు. ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీస్ అయితే ఉందో అక్కడ టెంపరీగా జరిగింది అంతే. అయితే 3 సంవత్సరాలు చాలా దేశమే కొనియాడే విధంగా జరిగింది. ఆ సందర్భంలో, మార్చే సందర్భంలో ఎటువంటి ఉద్యమాలు జరిగినాయి అక్కడ? అప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా, మొత్తం లాయర్స్, ఈ కోర్టు మార్చొద్దు, ఇక్కడ కోర్టు ఉండాలా అని ఉద్యమం చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏమన్నారంటే, ఎస్, ఇక్కడ కోర్టు మీద ఫంక్షనింగ్ అవుతుంది. ఈ ప్రాంతానికి హైకోర్టు ఏదైతే గుంటూరులో ఉన్న ఆంధ్ర హైకోర్టు ఏదైతే ఉందో అది ఒక బెంచ్గా పనిచేస్తుంది చెప్పి ఆనాడు వాగ్దానం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం జరగల. ఇప్పటి వరకు బెంచ్ కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. చివరికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా హైకోర్టు ఉద్యమం, ప్రత్యేక బెంచ్ ఉద్యమం కూడా ఒక నాంది ప్రస్తావన పలికింది పరోక్షంగా. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు దాని కొరత, దాని ప్రభావం ఎంతవరకు పడి ఉంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ప్రజలు, ముఖ్యంగా ఇది న్యాయవాదుల కోసం జరిగిన కోర్ట్ ఈజ్ నాట్ ఫర్ ద లాయర్స్. కోర్టు కోసం కాదు, కోర్టు ప్రజల కోసం. ఇక్కడి నుంచి ప్రతిదానికి శ్రీకాకుళం నుంచి, అటు తడవరం నుంచి ఇటు తడ, ఇన్ని ప్రాంతాల నుంచి కూడా మరి హైదరాబాద్కి ప్రయాణం చేయాల్సి, వ్యయ ప్రయాసాలు లోను కావాల్సి వచ్చింది. అక్కడ చాలా ఇబ్బందులు అయినాయి. అప్పుడు హైదరాబాద్లో తెలుగు ఇంత ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో హైకోర్టు అక్కడ పోవాల్సినటువంటి వాళ్ళు, ఇక్కడ ఆహారం కోసం ఒక రైతు పోవాలంటే ఈ ఒకరిద్దరు సహకారంతో, భాష వచ్చిన వాళ్ళతో తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్కి. అందువల్ల చాలా ఖర్చులతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. అయితే ఇప్పుడు గతంలో గుంటూరు హైకోర్టుగా ఉన్నప్పుడు పనిచేసిన లాయర్ వాళ్ళు మీరు కలిసే ఉంటారు. మీరు న్యాయవాది వృత్తి చేపట్టినప్పుడు కొంతమంది సీనియర్ న్యాయవాదులు మీకు చెప్తూ ఉంటారు అప్పట్లో ఎలా ఉండేది అనేది. అప్పుడు మీకు ఎలా అనిపించేది? వాళ్ళు ఏం చెప్తూ ఉండేది? హైకోర్టు ఉద్యమం జరుగుతున్న 93లో జూపూడి ఎగ్గినారాయణ గారు లాంటి మహానుభావులు, అప్పట్లో అనేక మంది పెద్దలు జీవించున్నారు. ఆ రోజుల్లో చాలా సంతోషంగా లెవెల్ ఆఫ్ లాయర్స్, లెవెల్ ఆఫ్ జడ్జిమెంట్స్ చాలా బాగుండేవి. ఒక దేశం యొక్క నాగరికత రిఫ్లెక్ట్ అయ్యేది ఆ దేశంలో ఉండే న్యాయస్థానాల యొక్క తీర్పుల నుంచి. న్యాయవాదులు ఆర్గ్యుమెంట్ చెబుతున్నప్పుడు చట్టాన్ని, సమాజంలో ఉన్న స్థితిగతుల్ని అన్వయించి కోర్టుకు చెప్తారు. కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి గుంటూరు జిల్లాకే హైకోర్టు రావటం, అటువంటి తీర్పులు మళ్ళీ ఇక్కడ చూస్తామని, మంచి తీర్పుని, మంచి సమాజాన్ని, నాగరికతని అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా ఉంటుందనేటువంటిది చెప్తున్నారు. కెమెరామెన్ ఏఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.